ఇవాళ టాపిక్ డిస్ట్రాక్షన్ అయిపోయింది. 83 టైం టైం ఓకే. శారదా మహాలక్ష్మి గారు మొదలు గుడ్ పెడతారా? మార్నింగ్ మేడం. మేడం నమస్కారం అండి అందరికి. నమస్కారం. నమస్తే నమస్తే. నమస్తే. మొదలు పెడతారా శారద గారు? మేడం చెబుతాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆగస్టు 16, 2023 బుధవారము. మేడం టాపిక్ మేడం ఇవాళ కామెంట్రీస్ ఆన్ లివింగ్, కృష్ణమూర్తి గారు రాసిన కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో సమయం. ఈరోజు లక్ష్మీ మేడం గారు కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే దాంట్లో థియరీలో టైం అనే సబ్జెక్ట్ మీద చదివి వినిపిస్తూ వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఆయన ఒక ఓల్డ్ గా ఉన్న వ్యక్తి, కానీ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయనకేమో తెల్లటి జుట్టు, పొడవైనటువంటిగా తెల్లటి గడ్డం ఉన్నాయి. ఆయన వేదాంతం కోసం యూనివర్సిటీస్ లోని రకరకాలైనటువంటి ప్రపంచంలో భాగాల్లో ఆయన లెక్చర్స్ ఇచ్చారు. ఆయన చాలా పండితుడు, అంటే శాంతంగా ఉన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎప్పుడు మెడిటేట్ చేయడం, అలాగే రిలీజియస్ నార్వోజీ ఆయనేమీను అంటే మతపరంగా ఉండరు అని కూడా చెప్పాడు. ఆయనకి ఎక్కువగా జ్ఞానం విషయంలోనే పట్టింపు ఉంది. నాలెడ్జ్ అని, అంటే మనం తెలుగులో నాలెడ్జ్ అనే వాడతాం, విజ్డమ్ కిను, అంటే ఆర్జించిన జ్ఞానం. ఆయన ఎంతో ఫిలాసఫీ మీద లెక్చర్స్ ఇచ్చినా సరే, రిలీజియస్ అనుభవాల మీద ఆయనకంటూ తన సొంత అనుభవాలు ఏమీ లేవు. ఆయన ఏమీ కూడా అలాంటి, అంటే హీ హ్యాడ్ ఇన్ ఎనీ ఆఫ్ హిజ్ ఓన్, ఆయన తనకి సొంత అనుభవాలు ఉండాలని చూడటం లేదు కూడా. ఆయన ఎందుకని వచ్చాడంటే, సమయం అన్న విషయం మీద మాట్లాడడానికని వచ్చాడు. ఇక్కడ సమయం 2 రకాలు. మనం గడించే టైం, అంటే పొద్దున్న, రాత్రి 5 అయింది, 6 అయింది ఇలా చెప్తాం కదండి, దాన్ని క్రోనాలజికల్ టైం అంటాం, అంటే లెక్క పెట్టే టైం. ఒకటి మానసిక టైం, అంటే కొంచెం మనకి అవగాహన అవుతుంటే అర్థమవుతుంది. ఎవరైతే సమస్తము కలిగి ఉన్నారో, ఆయన స్వేచ్ఛగా ఉండడం ఎంత కష్టం. పొజిషన్స్, నా ఇల్లు, నా వాళ్ళు, నాది నాది అన్న వాళ్ళకి అవన్నీ వదులుకోవడం ఎంత కష్టం చెప్పండి. ఇది చాలా కష్టమైన పని. ఒక ధనవంతుడికి తన యొక్క ధనాన్ని పక్కన పడేయడం చాలా కష్టతరమైన పని. ఆయనకి పెద్ద పెద్ద అంటే తను చేయాల్సినవి అవి పెద్దగా ఉన్నప్పుడు, ద కంఫర్టింగ్ రియలైజేషన్ దట్ ఈజ్ ఎ రిచ్ మ్యాన్, దేర్ ఆర్ అదర్ అండ్ గ్రేటర్ ఇండ్యూస్మెంట్స్, అంటే అలాంటి ఉన్నప్పుడు ఆయనకు అనిపిస్తుంది అనమాట, నేను చాలా గొప్ప ధనవంతుడని గ్రహిస్తాడు. ఆయనకి ఏంటంటే తన యొక్క ఆశయం నెరవేరడం చాలా ముఖ్యం. అట్ అనదర్ లెవెల్, ఇంకో లెవెల్లో, బిఫోర్ హీ లెట్ గో ద వన్ హీ హ్యాస్, ఆయనకున్న ఒక దాన్ని పోయే లోపల ఈ ఆశయం, మరో ఆశయం ఇక్కడ
అది చాలా ముఖ్యం. ఆ ధనవంతుడికి తన దగ్గర ఉన్న ధనమే శక్తి. ఆయన దాన్ని హీఈస్ ద బిల్డర్ ఆఫ్ ఇట్. బిల్డర్ అంటే ఒకసారి చూస్తాను, అంటే చూసేమో నాకు గుర్తులేదు. ఉపయోగించుట, వీడ్లింగ్ అంటే ఉపయోగించుట. అవునా? నేను WIEL. వీల్డర్ మీనింగ్ ఏదో బిల్డర్ అనే ఇచ్చాడు, వీల్డర్ అనే ఇచ్చాడు తెలుగులో. వీల్డర్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ బిల్డర్. ఇంగ్లీష్ లో టు లీవ్ ఆర్ యూజ్ పవర్, శక్తిని ఉపయోగించడం, అథారిటీని లేకపోతే ఇన్ఫ్లుయెన్స్, టు హోల్డ్ అండ్ యూజ్ ఎ వెపన్, అలాగే ఒక ఆయుధాన్ని. అండర్ ద న్యూ సిటీ చార్టర్. మరి అంటే ఏదైనా ఇక్కడ ఏంటంటే తన శక్తిని, పవర్ ను ఉపయోగిస్తున్నాడు అనమాట. హౌ అంటే ఆయన ఓన్లీ వెన్ దేర్ ఆర్ అదర్ అండ్ గ్రేటర్ ఇండ్యూస్మెంట్స్, ఆ పెద్ద పెద్దవి ఏవైనా ఆయనకు వచ్చినప్పుడు ఆయన అవగాహన చేసుకుంటాడు తను చాలా రిచ్ మ్యాన్ అని. ఈ ఫుల్ఫిల్మెంట్, ఆయనకి ఉన్నటువంటి ఆశయం అనేది మరొకటి ఏది కూడా అంటే పూర్తయ్యే లోపల మరొకటి ఇంకోటి వచ్చేసింది. ఈ రిచ్ మ్యాన్ కి మనీ అన్నదే శక్తి. ఆయన ఆ శక్తి యొక్క శక్తిని ఉపయోగిస్తూ ఉంటాడు. హీ మే గివ్ ఇవే లార్జ్ సమ్స్, ఆయన పెద్ద పెద్ద డొనేషన్స్ ఇస్తాడు అనమాట. బట్ హీఈస్ ద, అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ ఇస్తూ ఉంటాడు. బట్ హీఈస్ ద గివర్, ఏదైనా ఆయన ఇచ్చేవాడు. జ్ఞానం అన్నది మరో రకమైన పొజిషన్. అంటే నాకు జ్ఞానం ఉంది, నాకు ధనం ఉంది అన్నట్టుగా. ఏ వ్యక్తికి అయితే ఈ జ్ఞానం అన్నది అంటే అండ్ ద మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ సాటిస్ఫైడ్, ఏ వ్యక్తి ఇలా ఆర్జించిన జ్ఞానం ఉందో దాంతో తృప్తి పడిపోతూ ఉంటాడు. ఆయనకి అదే ఆయనకి అంటే ఆయనకు ఫీలింగ్ ఉంటుంది, అట్లీస్ట్ దిస్ వన్ హ్యాడ్ దట్ నాలెడ్జ్ విల్ సంహౌ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్ ఇఫ్ ఫుల్లీ, ఇఫ్ ఇట్ కెన్ బి స్ప్రెడ్ థిక్ ఆర్ థిన్ అరౌండ్ ద వరల్డ్. ఏంటనిపిస్తుంది అంటే, అబ్బా ఈ జ్ఞానం నాకు ఏం చేస్తుందంటే నా యొక్క సమస్యలు చిన్నవో పెద్దవో అవన్నిటిని నేను పరిష్కరిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం చుట్టూరా ఉన్నవన్నీ. ఇది నాకు చాలా కష్టమైన విషయం. ఏ వ్యక్తికి పెద్ద మ్యాన్, ఆ వ్యక్తికి ఏ వ్యక్తి అంటే జ్ఞానం ఉన్న వాడికి తనకున్న పొజిషన్స్, బా నాకు ఇంత జ్ఞానం ఉంది, ఇది ఉందని ఉందని కదా, అది వదులుకోవడం అన్నది చాలా కష్టం. అంటే ధనం ఉన్న వ్యక్తికి ధనం వదులుకోవడం కంటే జ్ఞానం ఉన్న వ్యక్తికి జ్ఞానం వదులుకోవడం చాలా కష్టం. చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ఈ ఆర్జించిన జ్ఞానం, మనకున్న రియల్ అవగాహన జ్ఞానం అంటే మన మన అంతర్గత జ్ఞానాన్ని అది దాని స్థలాన్ని ఆక్యుపై చేయడం అన్నది చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఏంటి, మనం ఆర్జించిన జ్ఞానమే మన విజ్డమ్ అనుకుంటాం, మన అవగాహన అయిపోయింది అనుకుంటాం. మనకే గాని వీటి విషయంలో ఏమైనా తెలిస్తే మనం అవగాహన చేసుకోగలం. ఈ సమస్యలకి కారణం అనేది మనకి తెలియడం వల్ల మనం ఏమనుకుంటామంటే మనం వీటిలోంచి సమస్యలు లేకుండా అయిపోతామని. మనం ఏంటంటే మన సమస్యలకు కారణాలు వెతుకుతాం. ఈ వెతుకులాట అనేది మనకేంటంటే పోస్ట్ పోన్మెంట్, అవగాహనని పోస్ట్ పోన్ చేస్తుంది. అంటే తర్వాత అవగాహన చేసుకుంటాంలే, ముందు కారణం ఏంటో చూడాలి అంటూ. మనలో చాలా మందికి కాజ్ అంటే కారణమే తెలుసు. మనకి ద్వేషానికి ఉన్న కారణం చాలా డీప్ గా దాగి ఉంటుంది. కానీ కారణం కోసం చూస్తే దాని ఫలితాలను మనం ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇంకా దాని ఫలితాలు మన మీద వస్తాయి. మనకి ఎప్పుడు కూడా ఫలితాలతో సరిపుచ్చుకోవడమే కానీ
అవగాహన అన్న దానికి ఈ మొత్తం ప్రాసెస్ అంతా అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నించాం. మనలో చాలా మంది సమస్యలతోటి ఎక్కువగాను బంధం కలిగి ఉంటారు. అవి లేవనుకోండి, మనం ఏమి లేనట్టు, మనం ఏదో అన్ని అసలు మన అస్తిత్వమే లేదని ఫీల్ అవుతాం. అంటే సమస్య లేకపోతే మనకి లైఫే లేదనుకుంటాం. సమస్యలు మనకి ఏదో కొంత ఇస్తున్నాయిట. ఆ సమస్యలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నవి మన జీవితాన్ని నింపేస్తాయి. మనమే సమస్యకు సంబంధించిన యాక్టివిటీస్ అయిపోతున్నాం. నేను అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది. అంటే ఆర్జించిన జ్ఞానం అనే దాన్ని చాలా మంది అదే వాళ్ళ యొక్క విజ్డమ్ అని, అదే అవగాహన అని అనిస్తుంటున్నారు. మనకే గాని ఇవన్నీ తెలిసే అనుకోండి, మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మరొక్కసారి ఈ ప్రాసెస్ చెప్తున్నాను, ఎందుకంటే మనం ఏంటంటే సమస్యకి కారణం వెతుకుతూ ఉంటాం. అప్పుడు సమస్యలు ఉండవు అనుకుంటాం. మనం సమస్యకి కారణాలు వెతకడం అన్నది, అది మనం ఏం చేస్తున్నాం, పోస్ట్ పోన్ చేస్తున్నాం సమస్యను అవగాహన చేసుకోవడం అనేది. మనలో చాలా మందికి కారణాలు తెలుసు. ద్వేషానికి కారణం అనేది చాలా లోతుగా దాగి ఉంది. కానీ ఆ కారణం అనే దానిలో చూడడంలో మనం ఇంకా ఫలితాలు ఎంజాయ్ చేస్తాం. మనకి ఎక్కువగాను ఈ ఫలితాలతో సరిపుచ్చుకోవడం ముఖ్యమైపోయింది. కానీ ఈ సమస్య అంతటిని, ఈ విధానం అంతటిని అవగాహన చేసుకోవడం మనకు ముఖ్యం కాదు. మనలో చాలా మంది సమస్యలతో బంధం కలిగి ఉంటారు. సమస్యలు లేకపోతే వాళ్ళు లేరు. ప్రాబ్లమ్స్ మనకి ఏదో ఒకటి చేసే అవకాశాన్ని ఇస్తాయి. ఈ యాక్టివిటీస్ సమస్యకు సంబంధించినవే మన జీవితంతో, అవన్నీ మన జీవితంలో నిండిపోతున్నాయి. మనమే ప్రాబ్లమ్స్ యాక్టివిటీస్ అయిపోతున్నాయి. అంటే మన లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. ఆ విధంగా మనం అవుతాం. సమయం అన్నది చాలా విచిత్రమైన విషయం. కాలము అంటే స్పేస్, సమయం ఏమంటారు, స్థలం, కాలం. దేశము అంటే అక్కడ స్పేస్ అన్నమాట. రెండు ఒకటే. ద వన్ ఈజ్ నాట్ వితౌట్ ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. మనకి సమయం అన్నది చాలా ముఖ్యమైన విషయం. తన పర్టికులర్ గుర్తింపుని దానికి ఇస్తూ ఉంటారు అందరూ. అయితే ఆది మానవుడికి ఏమీ సమయం మీద అర్థం లేదు. ఆయనకి ఏమి సమయం ఏం పెద్ద అర్థమైన అంటే ముఖ్యమైన విషయం కాదు. కానీ ఒక నాగరికుడికి మాత్రం చాలా ముఖ్యమైన విషయం. ఒక సామాన్యమైన యావరేజ్ వ్యక్తి ఏంటంటే ప్రతిరోజు ఆయన మర్చిపోతూ ఉంటాడనమాట. ఆది మానవుడు డే టు డే మర్చిపోతూ ఉంటాడు. కానీ చదువుకున్నవాడు అలా చేస్తే ఆయన్ని మనం ఏం చేస్తాం, ఒక ఆశ్రమంలోనో ఎక్కడో పెట్టేస్తాం. ఆర్ వుడ్ లూజ్ హిస్ జాబ్. అంటే అతన్ని అసైలం అంటే ఎక్కడో ఒక దగ్గర బంధించడం, లేకపోతే ఆయన జాబ్ కోల్పోతాడు. అంటే సమయానికి ప్రాముఖ్యం ఇవ్వకపోతే. ఒక సైంటిస్ట్ కి టైం అనేది ఒక విషయం. ఒక సామాన్యుడికి ఇది ఇంకో రకంగా ఉంటుంది. ఒక చరిత్రకారుడికి సమయం అన్నది గతాన్ని చదవడమే. స్టాక్ మార్కెట్ లో ఉన్న వ్యక్తికి అది టిక్కులు అంటే. కానీ టు ఏ మదర్, తల్లికి తన కొడుకు కోసం జ్ఞాపకమే సమయం. ఒక ఎగ్జాస్టెడ్ అంటే పూర్తిగా అలసిపోయిన వ్యక్తికి రెస్ట్ అన్నది ఆయనకి ఆసనం, షేడ్ అనమాట. ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని వాళ్ళకు ఉన్నటువంటి పర్టికులర్ అవసరాలను బట్టి, తృప్తుల్ని బట్టి, దానికి ఒక రకమైన తన యొక్క కన్నింగ్ మైండ్తో అది సూట్ అయ్యేటట్టు దానికి ఒక ఆకారాన్ని ఇస్తారు. అయినా సరే మనం టైం లేకపోతే ఏమీ చేయలేం. మనం ఒకవేళ జీవించాలి అంటే, నేను ఇందాక చెప్పాను కదండి, గడించే అంటే మనం ఇప్పుడు 5 అయింది, 6 అయింది, 7 అయింది అన్నది క్రోనాలాజికల్ టైం అంట. ఈ క్రోనాలాజికల్ టైం అన్నది ఒక సీజన్స్ అంటే ఋతువులు ఎంత అవసరమో అవి అంత అవసరం అవుతాయి. అయితే సైకలాజికల్ టైం అన్నది ఉందా, లేకపోతే ఇది ఒక మోసపూరితమైన సదుపాయం, మనస్సు యొక్క సదుపాయంతో కోసం మాట్లాడేదా? తప్పనిసరిగా
మనందరికి క్రోనలాజికల్ టైమే కాకుండా there is only surely there is only chronological time and all else is deception. మిగతాదంతా మోసమే. there is time to grow. మనం పెరగడానికి టైం ఉండాలి, అవసరం. చనిపోవడానికి టైం అవసరం. టైం టు సో అంటే ఏదైనా విత్తనాలు నాటడానికి, అండ్ టైం టు రీప్ ఆ పంట కట్ చేయడానికి టైం అవసరం. కానీ ఈజ్ నాట్ సైకలాజికల్ టైం ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అటర్లీ ఫాల్స్. అయితే మన మానసికమైనటువంటి సమయం ఉంది, ఏదో ఒకటి అవ్వాలి అని, అది మాత్రం పూర్తిగా. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేమోని విత్తనాలు నాటాలి ఈ ఋతువులో అనుకున్న దానికి టైం ఉంది. మనం పెరగడానికి టైం ఉంది, చనిపోవడానికి టైం ఉంది. ఆ పంటని కట్ చేసుకోవడానికి అంటే ఏమంటే పండిన పంటని తీసుకోవడానికి టైం. కానీ సైకలాజికల్ టైం అన్నది ఏదో ఒకటి అవుతున్నాం, అది మాత్రం సంపూర్ణంగా అసత్యమైనదే. మీ ఉద్దేశంలో టైం అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా టైం కోసం ఆలోచించారా? మీకు టైం మీద ఎరుక ఉందా? ఎప్పుడు మనం క్రోనలాజికల్ లెక్క పెట్టే ఈ టైంలో తప్ప టైం కోసం ఎవరైనా ఆలోచించగలరా? మనం టైంని ఏదో ఒక దానికి పద్ధతిగా అంటే మార్గంగా వాడుకుంటాం, దానికి అదిగా దాని అర్థం లేదు. టైం అనేది ఒక అబ్స్ట్రాక్షన్, కేవలంగా ఒక రకమైన ఊహ. అన్ని రకాలైన ఊహలు ఏంటి బాబు క్రోనాలజికల్ అంటే లెక్క పెట్టే సమయం అనేది కోసమని సైకలాజికల్ అని ఆయన చెప్తున్నారు. అయితే ఈ క్రోనాలజికల్ అన్నది అవసరమే, అది అక్కడ ఉంది. మిగతాది మాత్రం ఒక డిఫరెంట్ విషయం. కార్యకారణం అనేది ఒక సమయం సంబంధించిన పద్ధతిగా మనం తీసుకుంటాం, సైకలాజికల్ గా కాదు. నాట్ ఓన్లీ ఫిజికల్లీ భౌతికంగానే కాదు, సైకలాజికల్ గా కూడా, మానసికంగా కూడా. ఈ కాజ్ అంటే కారణానికి ఫలితానికి మధ్యలో ఉన్న విరామం, అదే సమయం. అయితే విరామం ఉందా? కారణము ఫలితము, ఒక అంటే కాజ్ డిసీజ్, ఒక జబ్బు వచ్చింది అనుకోండి, దానికి కారణం ఏంటి, దాని ఫలితాలు, ఇవన్నిటిని టైం తోటి మనం సెపరేట్ చేయొచ్చు. అవి మళ్ళీ క్రోనలాజికల్ టైమింగ్. అయితే సైకలాజికల్ కారణానికి ఫలితానికి విరామం ఉంటుందా ఆ మధ్యలో? అంటే మానసికమైన టైంకి కారణము ఫలితము ఒక సింగిల్ ప్రాసెస్ కాదా? కారణానికి ఫలితానికి మధ్యలో ఇంటర్వెల్ అన్నది లేదు. ఇవాళ టుడే నిన్నటి యొక్క ఫలితం అది రేపటికి కారణం అవుతుంది. ఇదంతా ఒక మూమెంటే, ఒక చలనమే, కంటిన్యూస్ గా ఫ్లో అయ్యేది. ఇక్కడ సెపరేషన్ ఏం లేదు. కారణానికి ఫలితానికి మధ్యలో డిస్టింక్ట్ అంటే ప్రత్యేకమైన లైన్ లేదు. కానీ మనం అంతర్గతంగా వాటిని వేరు చేస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒకటి అవ్వాలని, ఏదో ఒకటి పొందాలని. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నేను రేపు అలా అవుతాను. ఏదో ఒకటి అవ్వాలి అనేది సమయం అవసరం. ఈ క్రోనలాజికల్ టైం అంటే మనం గడిస్తున్న అంటే లెక్క పెడుతున్న ఈ టైం అనేది సైకలాజికల్ మానసికమైన లక్ష్యాలకు వాడతాం. నేను అమాయకుని, అజ్ఞానిని, నేనేమో జ్ఞానవంతుడిని అవ్వాలి. ఈ అజ్ఞానం అనేది జ్ఞానంగా అంటే ప్రోగ్రెసివ్ ఇగ్నోరెన్స్, అంటే నేను జ్ఞానంగా అవ్వాలి అనే నేను బికమింగ్ అంటే తయారవడం అనేది ఏంటంటే
ఓన్లీ ఇగ్నోరెన్స్, అంటే ఇగ్నోరెన్స్ అలాగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం, అది ఎప్పుడు కూడా జ్ఞానం అవ్వదు. ఇంకా దానివల్ల మనకి లోభం, అంటే మనకి నేను జ్ఞానం పొందియాలి అన్న లోభమే గాని అది గ్రీ మోర్ దెన్ గ్రీడ్ కెన్ ఎవర్ బికమ్ నాన్ గ్రీడ్. ఈ గ్రీడ్ అన్నది, లోభం ఎప్పుడు నాన్ గ్రీడ్ అవ్వగలదా? అజ్ఞానం అన్నది ఏదో ఒకటి అవ్వడం అనే ఒక దానికి పద్ధతి. ఇగ్నోరెన్స్ వల్లే ఏదో ఒకటి అవుతాను అన్నది వెరీ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. అంటే నేను మనం ఉన్న వాటీజ్ అన్న స్థితిలో ఉండకుండా ఏదో ఒకటి అవుతాం అనుకుంటాం. ఆలోచన సమయం యొక్క ప్రోడక్ట్ కాదా? సమయంలోంచి వచ్చిందే ఆలోచన. ఈ జ్ఞానం, ఆర్జించిన జ్ఞానం అన్నది సమయం యొక్క కంటిన్యూయేషనే. సమయం అన్నదే కంటిన్యూయేషను. అనుభవం అంటేనే జ్ఞానం. సమయం అన్నది కంటిన్యూయేషన్, అనుభవం యొక్క కంటిన్యూయేషన్, ఒక జ్ఞాపకంగా. టైం అన్నది కంటిన్యూయేషన్ అన్నమాట, ఒక అబ్స్ట్రాక్షన్. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ తెలుగులో ఏమంటామో చూడాలి. సంగ్రహణ అని ఇచ్చారు. ఏంటో అబ్స్ట్రాక్షన్ అంటే సంగ్రహణ. అబ్స్ట్రాక్షన్ మీనింగ్ కాంక్రీట్ మీనింగ్ అని తెలుగుగా కాంక్రీట్ అని ఇచ్చారు. అమూర్తం, ఉమ్, నైరూప్యం, నైరూప్యం, అవాస్తవము. జనరల్ ఐడియా, అంటే దేని ఒక వ్యక్తి మీద కానీ ఒక విషయం మీద కానీ ఆధారపడిన ఒక ఐడియాని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. అది అంటే మనకి ఆ ఏదో అంటే ఒక కారణం ఏమీ లేనటువంటి ఒక ఐడియా. प्रत्येक वस्तु किया परिस्थितियां यावर सर्वसाधारण अशी बना. ఓకే, అంటే మనకేమి దానికి రీజన్ ఒక విషయం, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ సంబంధం లేకుండా వచ్చినటువంటి ఐడియా, అలాంటిది అబ్స్ట్రాక్షన్ అంటాం. అయితే అలాంటి టైం అన్నది ఒక కంటిన్యూయేషనే. థాట్ అన్నది, ఎక్స్పీరియన్స్ అన్నది జ్ఞానం, జ్ఞాపకం, మనస్సు యొక్క జ్ఞాపకమే. ఈ మనస్సు అనేది టైం యొక్క మెషిన్. మనస్సు ఎప్పుడు గతానికి చెందింది. ఆలోచన కూడా ఎప్పుడు, మనస్సు అంటే ఆలోచన కనుక ఆలోచన గతానికి చెందింది. ఈ గతం అన్నది జ్ఞానం యొక్క కంటిన్యూయేషన్. జ్ఞానం ఎప్పుడు గతానికి చెందింది. జ్ఞానం ఎప్పుడు టైంకి సంబంధించింది కాదు, కానీ ఎప్పుడు కూడా అది టైంకి సంబంధించినట్టుగానే ఉంటుంది. జ్ఞాపకం యొక్క కంటిన్యూయేషను, జ్ఞానం యొక్క కంటిన్యూయేషను, అదే మన కాన్షియస్నెస్ అంటాం. మన అనుభవం అన్నది ఎప్పుడు గతందే, అదే గతం. ఈ పాస్ట్ అనేది ప్రెజెంట్ తోటి సంబంధంతో అది ఫ్యూచర్ లోకి వెళ్తుంది. ఈ భవిష్యత్తు కూడా గతమే, ఎందుకంటే పాస్ట్ లోంచి మనం ఫ్యూచర్కి వెళ్తున్నాం. మాడిఫైడ్ పర్హాప్స్, కొంచెం మారిపోయింది, అంటే పాస్ట్ ని కొంచెంగా మాడిఫై చేసి ఫ్యూచర్ అంటున్నాం, కానీ అది గతమే. ఈ మొత్తం ఈ పద్ధతి అంతా కూడా ఆలోచనే లేదా మనస్సే. దాన్ని టైం అన్న ఫీల్డ్ లో తప్ప ఆలోచన ఇంకో ఫీల్డ్ లో కూడా పనిచేయలేదు. ఆలోచన ఊహించొచ్చు, టైమ్లెస్ విషయం, సమయాతీతమైన దాన్ని, అది కానీ అది దాంట్లోంచి వచ్చిన ప్రొజెక్షనే. అన్ని రకాలైనటువంటి ఊహలు కూడా అజ్ఞానమే. అయితే మీరు ఆ సమయాతీతమైన దాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు?
ఈ సమయాతీతం అన్నది ఎప్పటికైనా తెలుస్తుందా? అది టైమ్లెస్ అన్న విషయం మనం గుర్తించగలమా? రికగ్నిషన్ ఇంప్లైస్ గుర్తించడం అనడంలో అక్కడ ఒక అనుభవించేవాడు ఉన్నాడు. ఈ అనుభవించేవాడు ఎప్పుడు సమయానికి చెందినవాడే. ఏదైనా మనం గుర్తించాలంటే ఆలోచన దాన్ని అనుభవించి ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్, అది కానీ ఒకవేళ అనుభవించింది అనుకోండి, అది నోన్, తెలిసిపోయింది, అయిపోయింది. ఈ తెలిసిపోయినది అన్నది సమయాతీతమైంది కాదు తప్పనిసరిగా. నోన్ అన్నది మనకి తెలిసింది ఎప్పుడు మన లోపలే, సమయానికి సంబంధించిన నెట్లోనే ఉంది. ఆలోచన ఎప్పుడు సమయాతీతమైన దాన్ని తెలుసుకోలేదు. ఇదేమీ ఇంకా ఎక్కువ పొందేది కాదు, ఎక్కువగా ఇంతవరకు ఉన్నదానికంటే ఎక్కువగా సంపాదించేది కాదు. దాని దగ్గరికి వెళ్ళడం అంటూ ఏదీ లేదు. అది ఎలాంటిది అంటే అందులో ఆలోచనకి సమయానికి తావే లేదు. అది అటువంటి స్థితి. అలాంటప్పుడు దానికి విలువేముంటుందండి అన్నారు ఆయన. ఏమీ లేదు. ఇట్ ఇస్ నాట్ మార్కెటబుల్. దాన్ని మార్కెట్లో అమ్మలేం, దాన్ని ఎవరం కొలవలేం, అంటే తూచలేం. ఒక లక్ష్యం కోసం దీని వెయిట్ ఇంత అని చెప్పలేం. ఇట్స్ వర్త్ ఈజ్ అన్నోన్. దాని యొక్క విలువ అన్నోనే, తెలియదు మనకి. అయితే దాని పార్ట్ ఏమిటండి మన జీవితంలో? ఆలోచన అన్నదే మన జీవితం అయితే ఏమీ లేదు. మనం దాన్ని పొందాలి ఎందుకంటే ఒక శాంతి కోసం, ఆనందం కోసం, లేకపోతే మనకున్న కష్టాల నుంచి ఒక షీల్డ్ గా, అడ్డుగోడలా ఉండడానికి, లేకపోతే మనం అందరం కలిసి ఉండడానికి పద్ధతికి మనం దాన్ని పొందాలనుకుంటున్నాం. ఇది ఇలాంటి పనులకు దేనికి పనికిరాదు. లక్ష్యం అన్నది అంటే అది ఒక ఫలితం. అందుకని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆలోచన యొక్క పద్ధతికి వెళ్దాం. మైండ్ అన్నది ఈ టైమ్లెస్, అనంతత్వం అంటే సమయాతీతమైన దాన్ని తయారు చేయలేదు, దాన్ని ఏమి షేప్ చేయలేదు తన యొక్క ఫలితాల ప్రకారం. దాన్ని ఉపయోగించుకోలేము. జీవితానికి ఎప్పుడు అర్థం అవుతుందంటే మనకి ఎప్పుడైతే లైఫ్ హ్యాస్ మీనింగ్ ఓన్లీ వెన్ ద టైమ్లెస్ ఈజ్, ఈ సమయాతీతమైనది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అంతవరకు జీవితానికి ఏమీ కూడా అర్థం లేదు. అదర్వైజ్ లైఫ్ ఈజ్ సారో. అది లేకపోతే జీవితం దుఃఖభూయిష్టంగా, సంఘర్షణలతో, బాధతో ఉంటుంది. ఆలోచన ఎప్పుడు కూడా మానవుడి యొక్క సమస్యల్ని పరిష్కరించలేదు. ఎందుకంటే థాటే సమస్య. జ్ఞానం యొక్క అంతే విజ్డమ్ యొక్క నాంది. ఈ విజ్డమ్ అంటే అంతర్గత నిజమైన ఈ జ్ఞానం అన్నది టైంకి సంబంధించి కాదు. అది మన అనుభవాలు, మన జ్ఞానం యొక్క కంటిన్యూషన్ కాదు. లైఫ్ ఇన్ టైం అంటే సమయంలో తో సంబంధించిన ఈ జీవితం అన్నది ఒక కన్ఫ్యూజన్, అదొక దుఃఖం. కానీ ఎప్పుడైతే ఆ సమయాతీతమైనది వచ్చిందో అక్కడ పరమ పరమ ఆనందం ఉంటుంది. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారండి మనకి? ఆ అసలైనటువంటి పరమాత్మానందం, మనం ఆయన పేర్లు పెట్టరు, బ్రహ్మానందం అని, ఆత్మానందం అని. ఆ ఆనందం ఎలా పొందుతాము అంటే టైమ్లెస్నెస్ అన్నది ఉండకపోతే, అంటే ఏంటండి ఆ ఆత్మతత్వం, అనంతత్వం ఏదని చెప్పండి దాన్ని. అది లేకపోతే జీవితానికి అర్థం లేదు. అంటే దేర్ ఇస్ నో మీనింగ్. దాని విలువ ఏమిటండి అని అడిగారు కదా ఆయన. అందుకని అక్కడ ఆలోచనతోటి దాన్ని పట్టుకోలేం. దానికి అతను ఇంకో దగ్గర ఏం అడిగాడు, దాని విలువ ఏమిటండి? అదేమో అంటే దాన్ని ఏమీ అమ్ముకోలేము, దాన్ని బరువుని తూచలేము, అది ఎప్పుడు కూడా తెలియనిదే. అయితే దాని పార్ట్ ఏమిటండి మన జీవితంలో? అంటే ఆ అనంతత్వం పార్ట్. ఒకవేళ జీవితం ఆలోచన అయితే దానికి ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నామండి? ఆ అనంతత్వాన్ని శాంతి కోసం, ఆనందం కోసం, మనకు ఉన్నటువంటి
బాధల నుంచి, ట్రబుల్స్ అన్నిటి నుంచి ఒక అడ్డుగోడగా అది ఉంటుందని, లేకపోతే మన ప్రజలందరూ కలవడానికి మార్గానికని మనం వాడుకుంటున్నాం. అది ఏ రకం లక్ష్యానికి ఉపయోగపడదు. పర్పస్ లో ఒక ఫలితం ఉంది. మళ్ళీ అందుకని మనం థాట్ ప్రాసెస్ వెళ్ళిపోతాం. మైండ్ అనేది ఎప్పుడు సమయాతీతమైన దాన్ని ఊహించలేదు, దాన్ని అది ఒక రూపం ఇవ్వలేదు, మైండ్ దాన్ని ఉపయోగించుకోలేదు. జీవితానికి అర్థం ఎప్పుడు ఉంటుందంటే ఆ సమయాతీతం అన్నది ఉన్నప్పుడే. లేకపోతే జీవితం దుఃఖభూయిష్టంగా, సంఘర్షణలతో, బాధతో ఉంటుంది. ఆలోచన ఎప్పుడు కూడా మానవాళి సమస్యల్ని పరిష్కరించలేదు. ఎందుకంటే ఆలోచనే సమస్య. జ్ఞానం యొక్క ఎండింగ్ ఎప్పుడైతే మనం ఆర్జించిన జ్ఞానం అంతా జీరో అయిపోతుందో అప్పుడే నిజమైన జ్ఞానం, మన అంతర్జ్ఞానం అన్నది, అంటే విజ్డమ్ అని వాడతారు ఇంగ్లీష్ లో, అది మొదలవుతుంది. ఈ విజ్డమ్ అనేది టైంకి సంబంధించింది కాదు. అందులో అనుభూతి యొక్క కంటిన్యూషన్ ఉండదు, జ్ఞానం యొక్క కంటిన్యూషన్ లేదు. సమయంలో ఉన్న జీవితం అన్నది ఎప్పుడు కన్ఫ్యూజనే, దుఃఖమే. కానీ ఎప్పుడైతే టైమ్లెస్ అంటే అనంతత్వం, సమయాతీతమైనది ఉందో అక్కడ అనంతమైన ఆనందం ఉంటుంది. చూసారా, దాని విలువ ఏమిటి నేను అడిగేటి కనుక కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాలేదా? 2 రకాలండి. క్రోనలాజికల్ టైం అంటే మనం లెక్క పెడుతున్నది, పొద్దున్న అయింది, రాత్రి అయింది, 9 అయింది, 7 అయింది అంటూ ఉండడం, అది క్రోనలాజికల్ టైం. సైకలాజికల్ అంటే మానసికంగా ఉన్నది. ఆ మానసికం అంటే